not only we must forgive, మనం క్షమించటం మాత్రమే కాదు, one more thing. ఇంకోటి ఏంటంటే Turn to Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం and verse 23 and 24. 23, 24. Please see in your Bible, Matthew 5 verse 23 and 24. మీరందరూ బైబిల్ తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. You come and put an offering before God and you suddenly remember that somebody's got something against you. నీవు బలిపీఠమున దర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైందో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా. That means as the offering is your prayer, you're praying to God. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. And then you suddenly remember that you hurt your husband or your wife or some neighbor or somebody, you did something to hurt them. నీ భార్యో నీ భర్తనో లేకపోతే నీ పొరుగువాడినో ఏదో నువ్వు గాయపరిచావు. And you hurt them with some words or something you did. నీ మాటలతోనో నువ్వు చేసిన పనుల ద్వారానో వాళ్ళని గాయపరిచావు. And now you're praying to God. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. God says, stop praying. దేవుడు ఏమంటాడంటే నీ ప్రార్థన ఆపు. I'm not listening to your prayer. నీ ప్రార్థన నేను వినను. Why God is not listening to your prayer? ఎందుకు దేవుడు నీ ప్రార్థన వినట్లేదు? Because you must first go and ask forgiveness from that other person whom you hurt. ఎందుకంటే నువ్వు ఎవరినైతే బాధించావో గాయపరిచావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మొట్టమొదటి క్షమించమని అడగట్లేదు. The Lord says in verse 24, first be reconciled to your brother and then come and present your prayer. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. And that is why many of your prayers are not answered by God. అందుకే దేవుని చేత నీవు చేసిన అనేకమైన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. So if you're honest, you'll admit there are many prayers you have prayed which have never been answered by God. నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే నువ్వు చేసిన అనేక ప్రార్థనలకి దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు నీకు. You know that God answers every prayer. మీకు తెలుసా మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. He doesn't always say yes to what you ask. నువ్వు అడిగిన ప్రతిదీ ఇస్తున్నాను అంట మాత్రమే కాదు అది. But he answers every prayer. కానీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. I'll tell you what I mean. దాని అర్థం ఏంటంటే, see, when you go to a road junction, there's a traffic light there. కాబట్టి మీరు ఒక రోడ్డు మీద జంక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి అక్కడ. You all seen the traffic light, there are 3 lights there. అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 3 లైట్లు ఉంటాయి. There's a red light and a yellow light and a green light. ఒకటి రెడ్ లైట్, అది ఎరుపు రంగులో ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. What does that mean? ఏంటి దాని అర్థం? You see the red light, you stop. Don't go across the road. ఎరుపు రంగు నువ్వు చూసినప్పుడు ఆ లైట్ నువ్వు ముందుకు వెళ్ళటానికి లేదు, ఆగిపోవాలి. It's a yellow light, it means wait. ఆ పసుపు రంగు పడినట్లయితే నువ్వు కొంచెం ఆగు అని అర్థం. Wait, get ready to go, but don't go yet. కాసేపు ఆగి తర్వాత వెళ్ళు, కానీ ఇప్పుడే వెళ్ళొద్దని. Green means you can go. ఆకుపచ్చదాన్ని నువ్వు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంకా. So these are a picture of 3 answers to prayer. కాబట్టి ప్రార్థనకి లభించే జవాబులకి సాదృశ్యం ఇది. When you come to God in prayer, ప్రార్థనలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు think of these 3 lights. ఈ 3 లైట్ల గురించి ఆలోచించండి. God may put the red light, which means no, I'm not going to give you that prayer. దేవుడు ఎర్ర లైట్ వేయొచ్చు, లేదు ఈ ప్రార్థనకి నువ్వు అవునని చెప్పట్లేదు. Red light, that means God says no because that is not good for you, that's why I don't give it to you. కాబట్టి ఎరుపు రంగు అంటే ఏంటంటే ఇది నేను ఇవ్వట్లేదు నీకు, ఎందుకంటే ఇది నీకు మంచిది కాదు. I'll give you an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Supposing your 4-year-old child says, "Mommy, give me that knife." 4 సంవత్సరాల బిడ్డ మీ దగ్గరికి వచ్చి నాకు ఆ కత్తి ఇమ్మని అడిగినట్లయితే will you give it to that child? మీరు ఇస్తారా బిడ్డకి? No. లేదు. You will not give it. మనం ఇవ్వము. Why you don't give it? ఎందుకు నువ్వు ఇవ్వవు? Because that child will harm itself with that knife. ఎందుకంటే ఆ కత్తితో గాయపరుచుకుంటాడు కాబట్టి. And so you don't give it. కాబట్టి మీరు ఇవ్వరు. Isn't that an act? That is because you love that child, you don't give the knife into his hand. ఆ బిడ్డని నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ బిడ్డ చేతికి నీ కత్తిని ఇవ్వవు నువ్వు. No. When God says no
to some request of yours, there's a reason for it. నువ్వు అడిగిన దానికి దేవుడు ఇది కాదు అని చెప్తున్నా అంటే దానికి ఏదైనా ఒక కారణం ఉందని అర్థం. And the reason is that he loves you. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He says, this is not good for you. I'm not going to give it to you. ఎందుకంటే ఇది నీకు మంచిది కాబట్టి, ఇది నీకు మంచిది కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. That's the red light. అది ఎరుపు రంగు. And sometimes when you pray, God says, you're not ready for it. I'll give it to you later. కొన్నిసార్లు మనం అడిగినప్పుడు నీకు ఇప్పుడే ఇది కాదు, కొన్ని రోజులు నువ్వు ఆగాలి అని చెప్తాడు దేవుడు. Supposing your 8-year-old child one day comes to you and says, Daddy, give me 100 rupees. ఒక 8 సంవత్సరాల బిడ్డ వచ్చి నాకు 100 రూపాయలు ఇవ్వమని అడిగినట్లయితే You give that child 100 rupees? ఆ బిడ్డకు 100 రూపాయలు ఇస్తారా మీరు? No, says you're 8 years old. You're not ready to have 100 rupees in your hand. లేదు, నీకు 8 సంవత్సరాలే ఉన్నాయి, 100 రూపాయలు ఇప్పుడే నీకు ఇవ్వటానికి నువ్వు సరిపోదు నీ వయసు అంటాం. Wait. కొన్నాళ్ళు ఆగు ఇంకా. Today, when you go to some college somewhere and you need money and you're 20 years old, I'll give you 100 rupees. కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి నీకు డబ్బు అవసరం అయినప్పుడు అప్పుడు ఆ 100 రూపాయలు నేను ఇస్తానులే అంటారు. Then you know how to use it, but now you're too young, you don't know how to use it. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ డబ్బును ఎలా వాడుకోవాలి. ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, నీకు తెలియదు ఎలా వాడుకోవాలో. Some prayers are like that when God says, I can't give it to you now, you have to wait, I'll give it to you after some కాబట్టి time. కొన్ని ప్రార్థనలు అలా ఉంటాయి. దేవుడు ఏం చెప్తా అంటే నేను ఇప్పుడే ఇవ్వను, కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తానంటాడు. That's the yellow light. అది పసుపు రంగు. There are some other prayers when God says, here, I'll give it to you right now. కొన్ని ప్రార్థనలు ఉంటాయి, లేదు ఇప్పుడే తీసుకోమంటాడు దేవుడు. So all these three lights are pictures of God answering prayer. కాబట్టి ఈ 3 లైట్లు కూడా దేవుని యొక్క ప్రార్థనకి ఎలా జవాబులు వస్తాయంటానికి సాదృశ్యంగా ఉన్నాయి. Sometimes God is showing a red light saying, the answer is no. దేవుడు ఎరుపు రంగు లైట్ చూపిస్తున్నాడు, లేదు నేను నీకు ఇవ్వనంటాడు. You can't say God did not answer your prayer. దేవుడు దానికి జవాబు ఇవ్వలేదని నువ్వు చెప్పలేవు. No, you must say, yes, he answered my prayer. The answer was no. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, ఏమని చెప్పాడంటే నేను ఇవ్వను అని చెప్పాడు. Supposing a little child comes to the father and says, Daddy, give me 100 rupees, 5-year-old child. ఒక 5 సంవత్సరాల బిడ్డ వచ్చి నాన్న నాకు 100 రూపాయలు ఇవ్వమని అడిగితే The daddy says no. అప్పుడు డాడీ ఏమంటాడు అంటే ఇవ్వనంటాడు. He can't say, Daddy did not answer my request. ఆ చిన్న బిడ్డ చెప్పలేడు, మా నాన్న ఏంటి నేను అడిగిన దానికి ఏమి జవాబు ఇవ్వలేదు అనలేడు. He'd answer. He gave an answer. The answer is no. ఆయన జవాబు ఇచ్చాడు, అదేంటంటే నేను ఇవ్వను కాదు. So sometimes when we pray, God's answer is no. Don't say he did not answer your prayer. Say he gave me an answer. The answer was no. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇది ఇవ్వను అంటాడు, అప్పుడు మీరు దేవుడు నాతో ఏం మాట్లాడలేదు అనొద్దు. దేవుడు ఏం చెప్పాడంటే నీకు ఇవ్వనని చెప్పాడు అంతే. That is the foolishness that some believers have. కొంతమంది విశ్వాసులు ఈ విధంగా బుద్ధిహీనంగా ఉంటారు. If they don't get what they want, they say God did not answer my prayer. వాళ్ళు అడిగింది వాళ్ళకి రాలేదు కాబట్టి దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు నా ప్రార్థనకు అంటారు. It's a lie. అది అబద్ధం. God answered your prayer. His answer was no. Red light. నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, ఇది కాదు అని చెప్పి రెడ్ లైట్ వేశాడు. Sometimes God says, wait, I'll give it to you after 5 years. కొన్నిసార్లు దేవుడు నువ్వు ఆగు 5 సంవత్సరాల తర్వాత ఇస్తానంటాడు. Then it is a yellow light. He's not saying I won't give it to you, but you have to wait. అదే నేను పసుపు రంగులో ఉన్న లైట్, నేను ఇప్పుడే ఇవ్వను కానీ నువ్వు కొన్నాళ్ళు ఆగాలి. Because you're not ready to have it right now. ఎందుకంటే ఇప్పుడే నువ్వు దాన్ని పొందటానికి అర్హత లేదు. And sometimes God says, yes, you can have it right now. You pray and you'll get the result. కొన్నిసార్లు దేవుడు ఏమంటా అంటే నువ్వు ప్రార్థనకి ఇదిగో ఇప్పుడే తీసుకోవచ్చు అంటాడు. So by prayer also we can overcome Satan. కాబట్టి ప్రార్థన ద్వారా కూడా సాతాన్ని మనం అధిగమించవచ్చు, జయించవచ్చు. He's troubling you or your family in some way. కాబట్టి సాతాను నిన్ను కానీ నీ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, You know, I gave my life to Jesus Christ when I was 19 years old. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ప్రభువుకి సమర్పించుకున్నాను. That was 66 years ago. అది 66 సంవత్సరాల క్రితం. I'm a very happy man today after 66 years. ఈ 66 సంవత్సరాల తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. And I've been very, very happy for many, many years now. అనేక సంవత్సరాలు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Not because God gave me everything I asked for. దేవుడు నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడని కాదు. He knew that some things are not good for me. He said no. కొన్ని నేను అడిగినవి నాకు మంచిది కాదని దేవుడికి తెలుసు కాబట్టి కొన్ని ఇవ్వలేదు. Thank you, Lord. You said no, I got the answer. I'm happy. ప్రభా మీకు ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా.
You said no to me ఎందుకంటే నేను అడిగిన దానికి మీరు కాదని చెప్పారు. because you know it's not good for me. ఎందుకంటే నాకు అది మంచిది కాదని మీకు తెలుసు కాబట్టి. In these last 66 years, there's some things God did not give me immediately, but gave me after 4-5 years. 26 సంవత్సరాల జీవితంలో నేను చూసుకున్నట్లయితే దేవుడు కొన్నిటికి నాకు వెంటనే ఇవ్వలేదు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. I say thank you to allow me to wait. Actually, I was not ready for it. You gave it to me afterwards. You told me to wait. ప్రభా, దాన్ని స్వీకరించడానికి నేను ఇంకా సిద్ధపడలేదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్తా అన్నారు, మీరు ఇచ్చారు, అందరి బట్టి వందనాలు ప్రభా. Some other things He granted immediately. కొన్ని అయితే వెంటనే ఇచ్చాడు దేవుడు. But we must all develop the habit of taking our problems to God in prayer. కాబట్టి మనందరము కూడా మన సమస్యల్ని దేవుని దగ్గర ప్రార్థనలో తీసుకువెళ్ళటం అనేది అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. Not done that till now. Please start from today. ఇప్పటిదాకా మీరు చేయనట్లయితే ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. Any problem you have, నీకు ఏ సమస్య ఉన్నా సరే take it to the Lord. ప్రభు దగ్గరికి తీసుకెళ్ళు. Lord Jesus, అడుగు ప్రభుని, I am your child. నేను నీ బిడ్డను ప్రభువా, There is a problem in my home or in my life. మా ఇంట్లోనూ నా జీవితంలోనూ ఈ సమస్య వచ్చింది, Please help me. నాకు సహాయం చేయండి ప్రభువా. Even your children, when you go to write your examination in school, పిల్లలు మీరు కూడా మీరు స్కూల్లో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్లే ముందు say, Lord Jesus, please help me to do well in the examination. ఓ యేసుక్రీస్తు ప్రభువా, నేను ఎగ్జామ్ లో బాగా రాయటానికి సహాయం చేయండి.